హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ టైం. ఈరోజు మీకు పార్లర్లో చేసే 5 స్టెప్ పెడిక్యూర్ ప్రాసెస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియోలో మీ ఫీట్ని క్రాక్స్ లేకుండా స్మూత్గా ఎలా మెయింటైన్ చేయాలి అనే టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్క్రబ్ అండ్ మాస్క్ ప్రిపేర్ చేసుకుందాం. స్క్రబ్ కోసం కాఫీ పౌడర్, షుగర్, ఆల్మండ్ ఆర్ కోకోనట్ ఆయిల్ అన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మాస్క్ కోసం బియ్యం పిండి, శనగపిండి, ఆరెంజ్ పీల్ పౌడర్, మిల్క్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సోకింగ్. దీనికోసం హాట్ వాటర్ని ఒక టబ్ లాంటి వెజల్లో వేసుకోండి. నా దగ్గర అయితే ఈ ఎలక్ట్రిక్ టబ్ ఉంది, సో దీన్ని యూజ్ చేస్తున్నాను. బట్ దీనివల్ల మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. కానీ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్లో రాక్ సాల్ట్, బేకింగ్ సోడా, షాంపూ లేదంటే బాడీ వాష్, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఫీట్ని ఆ వాటర్లో ఉంచి ఒక 2 minutes సోక్ చేయాలి. పార్లర్లో క్యూటికల్ క్రీమ్ యూజ్ చేస్తారు క్యూటికల్స్ని సాఫ్ట్ చేయడానికి. కానీ మనం ఇక్కడ వాజ్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాజ్లైన్ తీసుకుని చూపిస్తున్నట్టు క్యూటికల్స్కి అప్లై చేసుకోవాలి. అవి సాఫ్ట్ అయ్యేలోపు ఇంకో హాఫ్ లెమన్తో ఫీట్ని బాగా రబ్ చేసుకోవాలి. దీనివల్ల డార్క్నెస్ తగ్గుతుంది. తర్వాత క్యూటికల్స్ని, నెయిల్స్ని చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకోవాలి. నా దగ్గర పెడిక్యూర్ టూల్స్ కిట్ ఉంది, సో నేను ఆ టూల్స్ యూజ్ చేస్తున్నాను. కానీ నెయిల్ కట్టర్లో కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వాటితో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. మీకు నేను యూజ్ చేసిన టూల్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నిజం చెప్పాలంటే పార్లర్లో చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళు నెయిల్స్ అండ్ క్యూటికల్స్ అంత క్లీన్ చేయలేదు. ఇది నేను డిఫరెంట్ సోర్సెస్ చూసిన తర్వాత చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మన క్యూటికల్స్ అండ్ నెయిల్స్ క్లీన్గా, డెడ్ స్కిన్ లేకుండా ఉండడానికి. నెక్స్ట్ ఫుడ్ స్క్రబ్బర్తో సోల్ డెడ్ స్కిన్ని స్క్రబ్ చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఈ స్క్రబ్బర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయమని రికమెండ్ చేస్తాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ క్లెన్జింగ్. ఇక్కడ షాంపూ ఆర్ బాడీ వాష్ని ఇలా చేతిలో వేసుకొని ఫీట్ని 2 minutes బాగా క్లీన్ చేసుకోండి. దీంతో మనం ఇప్పటి వరకు రిమూవ్ చేసిన డెడ్ సెల్స్ క్లీన్ అయిపోతాయి. థర్డ్ స్టెప్ స్క్రబ్బింగ్. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ స్క్రబ్ని అప్లై చేసుకుని ఒక 2 to 3 minutes బాగా స్క్రబ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం ఫాలో అయిన స్టెప్స్ అన్నీ చేతికి కూడా చేసుకోవచ్చు. ఫీట్తో పాటు పామ్స్ని సోకింగ్, క్లీనింగ్ చేసుకొని ఇప్పుడు స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. మ్యానిక్యూర్కి కూడా సేమ్ పెడిక్యూర్ స్టెప్స్ ఫాలో అవ్వాలి.
స్క్రబ్బింగ్ అయిపోయాక క్లీన్ వాటర్తో ఫీట్ని వాష్ చేసుకుని మాస్క్ని అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్ ట్యాన్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది. ఇలా పెడిక్యూర్ చేసుకున్నప్పుడే కాకుండా వీక్లీ 2-3 టైమ్స్ ఈ మాస్క్ని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ మాస్క్ని ఒక 15 మినిట్స్ ఉంచుకుని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మసాజ్ క్రీమ్. దీనికి వాస్లిన్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే థిక్ లేయర్ ఉంటుంది, దానివల్ల మాయిశ్చర్ లాక్ అవుతుంది. దీనితో ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకున్నాక సాక్స్ వేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ స్టెప్ మీరు డైలీ నైట్ ఫాలో అయితే మీ ఫీట్ క్రాక్స్ ఫ్రీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ని మంత్లీ వన్స్ చేసుకుంటే యువర్ ఫీట్ విల్ థ్యాంక్ యూ. అండ్ ఇలా కాకుండా ఎగ్జాక్ట్ పార్లర్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్తో పెడిక్యూర్ ఆర్ మ్యానిక్యూర్ చేసుకోవడం ఎలానో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.